రక్త సంబంధీకులైనా సరే, బ్లడ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళైనా సరే ఒకేలా ఆలోచించరు, ఒకేలాంటి మనస్తత్వం కలిగి ఉండరు, ఒకేలాంటి గుణం కలిగి ఉండాల్సిన అవసరం లేదు, ఉండరు కూడా. ఇది చాలా విషయాలు, చాలా సందర్భాల్లో, చాలా కాలం నుంచి రుజువు అవుతున్న విషయాలు అన్నమాట. మన భారతదేశంలోని మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన గ్రంథాల్లో ఉన్న విషయాలను, మన స్క్రిప్చర్స్లో ఉన్న విషయాలను, ఎగ్జాంపుల్స్ని తీసుకుంటే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. రాక్షస కులంలో పుట్టినా సరే, చూడండి, రావణాసురుడు రాక్షస కులంలో పుట్టాడు. రాక్షస కులంలో ఉన్నటువంటి రావణాసురుడు యొక్క తమ్ముడు విభీషణుడు రాక్షస కులంలో పుట్టినా సరే, అంటే రావణుడికి తమ్ముడైనా సరే, విభీషణుడి యొక్క ఔన్నత్యం, విభీషణుడి యొక్క మంచితనము, అతని యొక్క సత్ప్రవర్తన, అతని యొక్క సత్వగుణాన్ని శ్రీమద్ రామాయణంలో ఎంతో చక్కగా వివరించడం జరిగిందనమాట.